హాయ్ ఆల్! ఈరోజైతే పప్పు, ములమాకు కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఆషాఢంలో అయితే ప్రిపేర్ చేసుకుంటారు కదండీ! ఈ రెసిపీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేత్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్ వేసి 3 టైమ్స్ వాష్ అయితే చేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి అయితే వేసుకొని ఇలా 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసి పప్పు ఉడికించుకోవాలి. ఈ లోపల అయితే ఆకు అయితే క్లీన్ చేసుకుందామండి ములమాకు. ఇప్పుడు ఈ ఆకు చూపిస్తున్నాను కదండీ! ఇలాగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కోటి క్లీన్ చేసుకుని అయితే ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టుకోండి. ఫైనల్‌గా ఆకు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుందండి. ఈ ఆకునైతే ఇప్పుడు మనం పచ్చివాసన పోవడానికి అయితే ఫ్రై చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకుని ఇలా ఆకు మొత్తం వేసుకోవాలండి ములమాకు. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. డైరెక్ట్‌గా పప్పులో వేసేస్తే మనకి పచ్చివాసన అలా ఉండిపోతుంది కాబట్టి కర్రీ టేస్ట్ అయితే పెద్ద బాగోదని ఇలా అయితే చేస్తున్నానండి నేనైతే. ఇది నా స్టైల్‌లో చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలండి. నాకైతే పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి మనం ఫ్రై చేసుకున్న ములమాకునైతే దీంట్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు అలానే లైట్‌గా కారం అయితే యాడ్ చేయండి. కారం వేసుకోలేని వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కారం, పసుపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ములమాకులో కొంచెం సాల్ట్ అయితే వేసాం కదండీ! ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి అలానే కొబ్బరి తురుము కూడా యాడ్ చేశాను. కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశానండి. లేదా మీరు కొబ్బరి తురుము వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే వేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంటుందని. ఇది కొంచెం వాటర్ మొత్తం అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుందాం. ఒక పాన్‌లో ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెప్పలు వేసుకుని ఫ్రై అవ్వాలి. అలానే కొంచెం మినపప్పు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఎండుమిరపకాయలు అలానే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం పప్పు అయితే రెడీ చేసుకున్నాం కదండీ! ఇందులో అయితే యాడ్ చేసేయండి పప్పుని. ఇలా పప్పు మొత్తం యాడ్ చేసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ పాటు సారీ 5-10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఫైనల్‌గా అయితే మనం ములమాకు కర్రీ అయితే రెడీ చేసేసాం. పప్పు, ములమాకు కర్రీ. మీకు ఆషాఢంలో మీరు కూడా ఈ పప్పు, ములమాకు కర్రీ ప్రిపేర్ చేస్తే నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బాయ్.